మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా చూపించినావే ఇంతగా కొంచెం షార్ప్ ప్రేమించితివే ఇంతగా ఇంతగా ప్రేమించితివే నా యేసయ్యా నీకే స్తోత్రము నా యేసయ్యా నీకే స్తోత్రము నాలో ఏముందని కోరుకొంటివి నీ సేవకై పిలుచుకొంటివి నాలో ఏముందని కోరుకొంటివి నీ సేవకై పిలుచుకొంటివి ధనఘనతలు లేదే బంధు బలము లేదే ధనఘనతలు లేవే బంధు బలము లేదే నీ దయచేతనే ఎందుకొంటివి నీ దయచేతనే ఎందుకొంటివి నాలో ఏముందని కోరుకొంటివి నీ సేవకై పిలుచుకొంటివి మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా చూపించినావే యేసయ్యా 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 మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా చూపించినావు ఇంతగా నన్నెంతగా ప్రేమించితివే ఇంతగా నన్నెంతగా ప్రేమించితివే అందరూ పడతామా నా యేసయ్యా నీకే స్తోత్రము కలిసి నా యేసయ్యా నాలో ఏముందని కోరుకుంటివి నీ సేవకై పిలుచుకొంటివి వంటి నా బ్రతుకులో నూతన క్రియ చేసి ఊటగా మార్చితివే ఏడారి వంటి నా బ్రతుకులో నా నూతన క్రియ చేసి ఊటగా మార్చితివే ఇంతగా నన్నెంతగా ప్రేమించితివే పడతామా ఇంతగా నొద్దర్చి ప్రేమించితివే నా యేసయ్యా
సేవకై పిలుచుకుంది. అందరూ కలిసి నాలో ఏముందని ద్వేషించబడిన నా స్థితిని మార్చి అనేకులకు వింతగా నన్ను నిలిపితివే. ద్వేషించబడిన నా స్థితిని మార్చి అనేకులకు వింతగా నన్ను మార్చితివే. ఇంతగా నన్నెంతగా అందరు కలిసి ఇంతగా నోర్చి చప్పట్లు తట్టి నా యేసయ్యా నీకే స్తోత్రం. ఆఖరిగా నా యేసయ్యా నీకే స్తోత్రం. నాలో ఏముందని కోరుకొంటివి నీ సేవకై నాలో ఏముందని ఆమేన్. ధన ఘనతలు లేవే బంధు బలము లేదే నాకు, ధన ఘనతలు లేవే బంధు బలము లేదే నీ దయచేతనే. దేవుడు మనల్ని తన దయచేత కోరుకున్నాడు. పరిశుద్ధుడా నాలో ఏముందని కోరుకొంటివి నీ సేవకై పిలుచుకుంటివి. నీ దయ, నీ వాత్సల్యతతో, నీ కనికరంతో మేము బ్రతికున్నాం స్వామి. ఈరోజు మాతో మీరు మాట్లాడండి, బలపరచండి, పెద్ద అద్భుతాలు సహాయం చేయండి. యేసు నామములో. ఈ పాటలు చాలా ఆశ్చర్యకరంగా దేవుడు మన జీవితంలో ఇస్తున్నాడు. మన జీవితంలో వస్తున్న ప్రతి పాట కూడా మన సంఘానికి దేవుడు ఇచ్చేది చాలా ప్రత్యేకమైనదిగా, కొత్తగా. అది ఎలా వస్తుందో ఆ రాగము తెలియలే. వాళ్ళు పోతుంటే సార్ ఇది కళ్యాణి రాగం సార్ అంటున్నారు, ఇది మీరు వచ్చి కర్ణాటకలో మ్యూజిక్లో మీరు పాడినారు సార్, ఇది వచ్చేసి 4/6 సార్, 6/8 సార్, ఇది వచ్చి F మైనర్ సార్, ఏదో చెప్తుంటారు. మనకి ఒక ప్లస్ తప్ప ఏమీ తెలియలే. యేసు ప్రభువే ఆ సిలువ, ఆమేన్, దాన్నే చెప్తున్నా. కానీ పాటలు చాలా ఆశ్చర్యకరంగా. ఒకరోజు నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మాట, నా కాళ్ళు జారినప్పుడు నీ కృప ఎత్తి పట్టేనని. అక్కడే ఆగిపోయినా. నేను అప్పుడప్పుడు ఆగిపోతా అంట బైబిల్లో, అడే ఉంటాను. సమ్ డేస్, సమ్ మంత్స్, సమ్ ఇయర్స్ అక్కడే ఉండిపోతాను, ఆ ప్లేస్లోనే. ఆ ఒక మాట చదివినప్పుడంతా అప్పుడప్పుడు జారుతూ ఉంటాం, టక్కని పడతాను. పట్టకపోతే చెప్పండి, పట్టకపోతే ఇప్పుడు ఏడ ఉండేది, పట్టాడు కాబట్టే ఉన్నాను. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పుడు ఒక పాట, వెంటనే ఒక పాట ఆయన్ని చూసేసి, నా కాళ్ళు జారినప్పుడెల్లా నీ కృపా ఎత్తి పట్టెనయ్యా. ఆ పాట అప్పుడు నేను అడవులంతా వెళ్ళి ప్రేయర్ చేస్తాను. అరణ్యములో నన్ను నడిపిన దేవుడవు, నేడును నమ్మదగిన వాడవయ్యా. చేతిలో డబ్బే లేదు,
నేడును నమ్మదగిన వాడవయ్యా. ఎవరైనా రాజా నా యేసయ్యా, తండ్రి నా దేవుడా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకడే నా తోడు ఉన్నావు, నేడును నమ్మదగిన. డబ్బులైన ప్రతిసారి పాడాలి పాట. నేడును నమ్మదగిన వాడవయ్యా. ఆ అనాయింటింగ్, ఆ సేవకుడు ఏ రీతిలో ఆ వేలో వెళ్ళాడో, అభిషేకం ఆ పాటలో అట్టే కూర్చుంటుంది. అది పాడేటప్పుడు మీకు అదే అట్టే నెరవేరిపోతుంది. అంత దీవెనలు మనుషులతో కాదు. ఇవన్నీ పాట రాయాలని రాసింది కాదు, ప్రభుతో ఉండాలని రాసింది. ఆమె ప్రభుతో ఉన్నప్పుడు ప్రభు మనల్ని అభిషేకిస్తాడు. అభిషేకించడం ఏం తెలుసా? ఆయన కరుణతో మనల్ని నింపుతాడు. ఆ లవ్ అట్టే నింపేస్తాడు, ఆ మహిమతో నింపేస్తాడు. నింపినప్పుడు ఒక ఉత్సాహం కలుగుతూ ఉంటుంది, ఒక ఎనర్జీ వస్తుంది. అంటే సోలిపోయి ఉన్న బ్రతుకు పోవాలి ఆయన సన్నిధి లోపల. ఆయన సన్నిధి. హల్లెలూయా. ఒకరోజు అంటే నేను ఇక్కడే మీరందరూ ఇక్కడ కూర్చున్నారు కదా, ఇక్కడే నేను మోకరించి ఎవ్రీ వీక్ నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు నేను ప్రభుతో ఉన్నప్పుడు కొంతమంది నన్ను చాలా పరిస్థితులు, ఈరోజు మనకి దేవుని బిడ్డలకి ఎంత ఆటంకాలు ఉన్నాయో మీకు తెలిసింది ఏం లేదు, తెలియకుంటే ఏం లేదు, అన్నీ తెలిసింది. మరి సేవకులుగా మాకు మోర్ డిస్టర్బెన్సెస్, చాలా భయం రప్పిస్తారు, చాలా భయపెడతా ఉంటారు, చాలా ఇబ్బందులు పెడతా ఉంటారు. శత్రువు 4 పేటల దాడిని చేస్తూ ఉంటాడు. భయపడతా ఉన్నప్పుడు ఆయన నన్ను మళ్ళా ఒక వాక్యం చూపించాడు. ఆడే కూర్చొని కూర్చో, ఆడే పడేది. హల్లెలూయా. అప్పుడు ఆ మాట నన్ను ఉత్సాహపరిచింది. అది వెంటనే ఆయన్ని చూసి పాట. నేను ఎవని సన్నిధిలో మోకరించదనో. ఆయన చచ్చిపోయినోడు కాదు, సజీవుడు. ఎవరైనా ప్రాణం ఇచ్చినవాడు, నాకు జీవం పోసినవాడు నా దేవుడు, సజీవుడు. డాడీని చూసేట పాడున్నారు ఎప్పుడన్నా? ఈ పాటతో పాడాలి. ఇంట్లో పోయి మోకాలు లేచి లాక్ చేసి, రూమ్ లాక్ చేసి ఆయన ముందు నిలబడి, నా దేవుడు సజీవుడు, కాలాలు మారిన, చెప్పాల, కాలాలు మారిన, యుగాలు పోయిన, మార్పు లేని దేవుడు మా దేవుడు సజీవుడు. ఎటుంది అట్టే ఎనర్జీ లోపల పాస్. ఒకరోజు ఆయన ముందర జరిగి జెంట్స్ పిల్లలంతా లేచి ఇటు వచ్చేయండి, చిన్నపిల్లలు ఆడ కూర్చున్నారు. వెరీ గుడ్. ఎటుంది ఎనర్జీ లోపల ఏమవుతుంది? 100 ప్రసంగాలు, ఒక పాట, అంత ఎనర్జీ ఉంటుంది. ఎందుకు పాస్టర్ పాట అంత? మనం చూడండి, ఒక పాట వినేటప్పుడు మనకు ఒక ఎనర్జీ ఎందుకు వస్తుంది తెలుసా? అది ఎందుకంటే మ్యూజిక్ లోకంలో వచ్చింది కాదు, హెవెన్ నుంచి దిగింది. అది అక్కడ ఉండేది ఇక్కడికి వచ్చింది. మా పాస్టర్ ఒకరోజు ఒక వాక్యం చెప్తూ ఆయన ఒక పాట పాడాడు. నాకు భలే ఇష్టం ఆ పాట. ఆ పాట ఏమంటే, ఆయన ఏమనుకుంటా ఉంటాడంటే, ఆయన భూమిలో పుట్టేవాడు కాదు, పైనుంచి వచ్చినవాడు అని అనుకుంటా ఉంటాడు. ఆయన అదే పాటగా రాశాడు. నేను అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను. ఆయన పాటలు ఇట్టేవాడు. ఇక్కడ ప్రభుని పాటలు పాడుతున్నా, ఎందుకో తెలుసా అమ్మా, ఎందుకో తెలుసా అయ్యా, ఆత్మదేవుడు నాలో నుండి పాడమంటున్నాడు. నేను అక్కడ నుండి ఇక్కడికి. సంతోషంగా ఉండండి దేవుని బిడ్డలారా. రాబోయే రోజులు మీ జీవితంలో దీవెనలుగా మారిపోతుంది, అన్నీ మారిపోతుంది. థ్యాంక్ యూ మన సహోదరుల కోసం ఒకసారి గట్టిగా చెప్పబడలేదు. లోకేష్ బ్రదర్ కోసం థ్యాంక్ యూ. సరే, దేవుని మాటలు విందాం. సో ఈరోజు దేవుని వాక్యం మనం వినడానికి ముందు
ఒక ప్రార్థన మనం చేసుకుందాం. మన మధ్యలో విన్సెంట్ సార్ వచ్చి దేవుని వాక్యం కోసం ఒక చిన్న ప్రార్థన చేయాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మైక్